ఏంటయ్యా ఇది? మీ ముగ్గురు బాగా నిద్రపోయి టైర్డ్ అవ్వలేదా? ఇక చాలు, లేవండి, మనం దాగుడు మూతలాట ఆడుకుందాం. నేను వెళ్ళి దాక్కుంటాను, మీరు వచ్చి కనిపెట్టాలి. వద్దు, నేనే దాక్కుంటాను. ఈసారి మీరు నన్ను కనిపెట్టండి. ఏంటి, నువ్వు దాక్కుంటావా? అయితే నిన్ను 2-3 వారాల పాటు వెతకం. ఎందుకంటే నీ వల్ల అసలు ఏ ప్రయోజనము లేదు. నేనే ముందు వెళ్ళి దాక్కుంటాను, మీరందరూ కలిసి నన్ను వెతకండి. పొప్పట్ని ముందు నేనే కనిపెడతాను, చూస్తూ ఉండండి. 1 2 3. నేను లివింగ్ రూమ్ లో వెతుకుతాను. అది ఏంటిది? పప్పట్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్కడ కనపడటం లేదే. మనం తనని కనిపెట్టడానికి ఎంతో శ్రమ పడుతున్నాం, కానీ తను ఎక్కడో దాక్కొని జాలీగా ఉన్నాడు. మనం బాత్రూమ్ లో వెతకలేదు కదా, పదండి వెళ్ళి అక్కడ వెతుకుదాం. అవును, ఈ డ్రెస్సులని ఎందుకు ఇక్కడే పెట్టారు? వీటిని మనం ముందు మెషిన్ లో వెయ్యాలి కదా. అది ఏంటిది? పప్పట్ ఇంత అద్భుతంగా దాక్కున్నాడు, ఎక్కడ వెతికినా కనపడటం లేదే. నాకు చాలా టెన్షన్ గా ఉంది. తను ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళిపోయాడా? ఓ, ఇక్కడే ఉన్నావా? హాయ్ పప్పట్. నన్ను వదిలేయండి. తాగుడు మూతలాట అని చెప్పి నన్ను దంచి పారేస్తున్నారు. ఇక ఈ ఆట ఆడింది చాలు, ఆపండి. అరే ఏంటిది? పోపటికి బాగా దెబ్బ తగిలినట్టుంది. హనీ, త్వరగా పోపటికి టాబ్లెట్ ఇవ్వు. అరే హనీ, నువ్వు అసలు ఏం చేసావు? పొప్పటికి టాబ్లెట్ ఇచ్చాను, అది కూడా హై స్పీడ్ టాబ్లెట్. తనకి త్వరగా నయమైపోతుంది. తన ఆరోగ్యం ఇంకా పాడవక ముందే మనం త్వరగా తనని డాక్టర్ బాలు దగ్గరికి తీసుకెళ్దాం. త్వరగా తీసుకెళ్ళండి, త్వరగా తీసుకెళ్ళండి. వైద్యులు గారు, నాకు 5 రోజుల నుంచి జ్వరం పీడిస్తోంది. ఏమంటున్నావు? 5 రోజుల నుంచి జ్వరం పీడిస్తుందా? ముందు రోజు ఎందుకు రాలేదు? ఇంట్లో హీటర్ రిపేర్ అయ్యింది, అందుకని మా ఇంట్లో అందరూ నన్నే హీటర్ గా వాడుతున్నారు. హీటర్ ఇప్పుడు రెడీ అయిపోయింది, అందుకే మందుల కోసం వచ్చాను. ఇలా రా, ఇదిగో ఈ మందులు తీసుకెళ్ళు, త్వరగా నయమవుతుంది. దొరికింది ఒక మంచి ఐడియా. మనం చాలా దొంగిలించాం కదా, ఇప్పుడు మోసం చేసే పని మొదలు పెడదామా? దాన్ని ఇప్పుడు మొదలు పెడతాను. కానీ మోసం చేసినందువల్ల మనకేంటి లాభం? ఆ డబ్బులు పెట్టిలో ఉన్న డబ్బు అయ్యా, డబ్బు ఎక్కువ డబ్బు వస్తుంది. అదేలాగా? మనం ఆ వైద్యుడు బాలుని కిడ్నాప్ చేసి నకిలీ వైద్యుడిగా నేనున్నానంటే ఎక్కువ డబ్బు వస్తుంది. ఏ జబ్బుకైనా మందులు తయారు చేసి ప్రజల దగ్గర డబ్బు కొట్టేయచ్చు. అందుకని మనం ఇప్పుడు చేయబోతున్నాం ఫన్. దగ్గరికి రా, నీ సమస్య ఏంటో చెప్పు బాబు. మా సమస్య ఏంటంటే నిన్నటి నుంచి ఒళ్ళు వణికిపోతోంది. అద్భుతం. వైద్యులు గారు అద్భుతమైన కౌచిని ఉపయోగిస్తున్నారు. ఆ కౌచ్ ఔచ్ అని అరిచే లోపు ఆయన మీద నుంచి ముందు కిందకి దిగు పొప్పట్.
ఎక్కడికి వెళ్తున్నావు? వీడి సమస్య ఏంటో నాకు బాగా అర్థమైంది. ఈ మిరియాలు, చెక్క, మొగ్గ, లవంగాలు వాటితో పాటు పాలు కలుపుకోవాలి. వైద్యులు మీరు టీ తర్వాత వేయొచ్చు గాని ముందు తనకు ఒక మందు ఇవ్వండి, తనకి నయం అవ్వాలి. దగ్గరికి వస్తావా? మర్యాదగా వెళ్ళిపో. ఇది ఆయుర్వేద మందు. ఇదిగోండి, దీన్ని వాడికి ఇవ్వండి. ఇది తీసుకున్న తనకి నయం అవ్వలేదంటే ఏం చెయ్యాలి? అప్పుడు ఈ మందు ఇవ్వండి. ఇది తీసుకున్న తర్వాత తనకి నయం అవ్వలేదంటే అలా అయితే ముందు మీరందరూ ఈ మందును తాగండి. ఎందుకు? ఇది పాజిటివ్ గా ఆలోచించడానికి మందు. మీరందరూ నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ముందు డబ్బులు ఇచ్చి కదలండి. వినండి వినండి. అరే ఆగు. ఈ నగరవాసులకి నేను ఒక శుభవార్త చెప్పబోతున్నాను. అందరూ ఇప్పుడు నేనున్న చోటుకి వచ్చి హాజరవ్వండి. నేను ఒక కొత్త మందుని కనిపెట్టాను. దాన్ని గనక వాడారంటే మీకు ఎటువంటి జబ్బు రాదు. ఆహా. ముందు డబ్బుని ఇందులో వెయ్యి. అసలు ఈ జనానికి ఏమైంది? ఎందుకు అందరూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? ఎటువంటి బాంబు వేయకుండా, ఏ గన్ను వాడకుండా నా ప్లాన్ ఎలా సక్సెస్ అయిందో చూసావా? ఈ ప్రజలందరినీ మోసం చేసి భలే డబ్బు సంపాదించాం కదా. అద్భుతం. చాలా సంతోషంగా ఉంది. అరే రే, తను నకిలీ వైద్యులు కదా. నీకు మతిపోయిందా అని ఎందుకు ఇలా చేశావు? మిత్రుడే ఇలా చేస్తుంటే నాకు నయం ఎప్పుడు అవుతుంది? అసలు ఏమైంది? నకిలీ వైద్యుడిచ్చిన మందుని తాగితే నీకేమైనా అవుతుంది. నేను నీ ప్రాణాలు కాపాడని తెలుసుకో. వాళ్ళు ప్రజల్ని మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నారు. ఏంటి? మన వైద్యుడు బాలు ప్రజలందరినీ మోసం చేస్తున్నాడా? ఇప్పుడే తనకి తగిన గుణపాఠం చెప్తాను. రండి రండి, మీకు ఇప్పుడే మందు కావాలి? బాగా తన్నులు తిన్న తర్వాత అది నయం అవ్వడానికి మీ దగ్గర ఏమైనా మందులుందా సార్? ఓ, అది కాదు. ఎవరు బాగా దెబ్బలు తింది? బాలు అనే ఒక ఫ్రాడ్. నువ్వు నకిలీ వైద్యుడివి. నిజమైన వైద్యుడు బాలు ఎక్కడికి వెళ్ళారు? అరే, మనం దొరికిపోయాం. మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇలా చూడు, ఫన్ ఇప్పుడు రన్ అయింది. రన్ రన్. త్వరగా పరిగెత్తు. దేనికి దిగులు పడద్దు. ఆ గుర్రం ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తుంది, నాకు తెలుసు. మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. ఇప్పుడు గుర్రం వస్తుందా లేదా అని చూడమా మన పని. మనం ఇప్పుడు వెంటనే బాలుని పట్టుకొని తీరాలి. తాబేలు కాస్ట్యూమ్ లో చిరుతపులు వచ్చినట్టు అనిపిస్తోంది. ఆ వైద్యుడి దగ్గర మేము కూడా మందు తీసుకుని వాడాం. ఆ తర్వాత మేము చాలా వేగంగా పరిగెత్తగలుగుతున్నాం. నేను విన్నాను, చిన్నప్పుడు నేను ఒక తాబేలు ఓడించిందట కదా. అలాంటిదేమీ జరగలేదు. తాబేలు ఎక్కడైనా వేగంగా పరిగెత్తుతుందా ఏంటి? అరే, అది ఇంకెప్పుడు కథగా ఉండదు. ఇంకెప్పుడు మనం తాబేలని తక్కువ చేసి చూడకూడదు.
ఒంట్లో అసలు శక్తే లేకుండా పోయింది. అరే రే బాగా నొప్పెడుతుంది. మర్యాదగా నిజమైన వైద్యులు ఎక్కడున్నారో చెప్పండి. అయ్యా మమ్మల్ని వదిలి ఇంకొక దెబ్బ కొట్టినా మేము తట్టుకోలేము. నాకు బాగా దాహంగా ఉంది, కాస్త నీళ్ళు ఇవ్వండి. తాగాక నేను నిజమంతా చెప్పేస్తాను. ఆ వైద్యుడిని మేము ఎక్కడా దాచిపెట్టలేదు, అక్కడున్న కారులోనే ఉన్నాడు. ఇలా రండి, మీరందరూ కలిసి నా పరువు ప్రతిష్టల్ని పోగొట్టకుండా కాపాడారు. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను. పోపెట్, ఇలా రా, ముందు ఈ మందు వేసుకో. అరే బా, పోపెట్ మామూలుగా మారిపోయాడు. ఇప్పుడు మనం వెంటనే మిగతా వాళ్ళని కూడా మార్చేయాలి. తప్పకుండా చేసేద్దాం, అదే కదా నా డ్యూటీ. అద్భుతం, అద్భుతం, నిజంగా ఇది అద్భుతం. అందరూ నార్మల్ అయిపోయారు. అద్భుతం. లేదు లేదు, ఇదిగో ఇక్కడ చూడు, ఈయనకి రెండు వైపులా మీసాలు మొలుస్తున్నాయి. అరే అది ఏనుగయ్యా, దానికి ఎప్పుడు దంతాలుంటాయి. ఎటువంటి మందులు వాడినా కానీ అవి ఏవి నీకు అసలు పని చేయనే చెయ్యవు. ఏంటి అర్థమైందా?